ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి స్వామి అలా చూస్తున్నారు? అమ్మా, ఆదమర్చి ఉన్నావు, త్వరగా మేలుకో. ఏంటి స్వామి మీరు చెప్పేది? నీ రక్తం నీ కోసం వెతుకులాడుతుంది తల్లి. తోడబుట్టిన దాని జాడ ప్రశ్నార్థకమైంది కదా. స్వామి, మా అక్క కోసం నేను చాలా సంవత్సరాలుగా వెతుకుతూ ఉన్నాను. ఆ విషయం మీకెలా? ఏంటి ఎలా అనే ప్రశ్నలు వద్దు తల్లి. అమ్మ ఆశీర్వాదం పొందగలిగితే ఈ రోజు నీ తోడబుట్టిన దాన్ని కలుసుకుంటావు తల్లి. మీరు చెప్తుంది నిజమా స్వామి? ఈరోజు మా అక్క నేను కలుసుకుంటామా? ఇక్కడికి 10 కోసుల దూరంలో ఉన్న భవానీమాత ఆలయాన్ని దర్శించు. మోకాళ్ళ మీద కూర్చొని ఆ అమ్మని కన్నీటితో అర్థించు. మా అక్క కోసం ఎంతటి కష్టాలైనా భరిస్తాను స్వామి. అమ్మవారిని మెప్పిస్తాను. కానీ ఒకవేళ తన కళ్ళ ముందున్నా నేను తనని పోల్చుకోలేనే. అమ్మ ఆన అనుగ్రహించిన అమ్మవారే నీకు దారి చూపిస్తుంది. గాలి పొరలు కుంకుమని దిద్దుకొని వీస్తాయి. దీపపు కాంతుల మధ్య ఆంజనేయుడు సాక్షిభూతంగా తను నీ కంటికి కనిపిస్తుంది. నువ్వు మీ అక్కని కలుసుకున్న ఆనందం మాత్రం క్షణకాలం మాత్రమే ఉంటుంది. అదేంటి స్వామి? మీ ఎక్కెవరో నీకు పూర్తిగా తెలిసిన క్షణం తను ఒక ప్రమాదంలో పడుతుంది. అది ఏ రూపంలో ఎటు నుంచి వస్తుందో తెలీదు. అందుకే త్వరపడు. తస్మాత్ జాగ్రత్త. హర హర మహాదేవ శంభో శంకర. మా అక్కకి ప్రమాదమా? ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న వర్క్ మీద వెళ్తున్నాను. ఏ నీకు చెప్పాలా? అది కాదు, గుడి దగ్గర నన్ను డ్రాప్ చేస్తారా ప్లీజ్? మీకు కుదరదంటే చెప్పండి, నేనే వెళ్తాను. రా, డ్రాప్ చేస్తాను. ఒక్క 5 నిమిషాలు. త్వరగా పోనివ్వండి. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అబ్బే ఏం లేదు, త్వరగా పోనివ్వండి. ఫాస్ట్ గానా? అక్క ఇప్పుడు చెప్పు, ఏమైంది? మరి క్రాంతి పూజ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనే విషయం తెలిసిపోబోతుందక్క. ఏం మాట్లాడుతున్నావే? నిజమక్క, ఎప్పుడే బయట. నీ రక్తం నీ కోసం వెతుకులాడుతుంది తల్లి.
అమ్మ ఆశీర్వాదం పొందగలిగితే ఈ రోజు నీ తోడబుట్టిన దాన్ని కలుసుకుంటావు తల్లి. అతను చెప్పడంతో క్రాంతి కళ్యాణి తీసుకుని గుడికి బయలుదేరింది. అతను చెప్తే తెలిసిపోద్దా? తెలిస్తే మునిగిపోతాం కదక్కా. పూజ ఎక్కడే? తెలీదు. సరే వెతుకుదాం పద. పూజ 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 ఎక్కడ లేదేంటి అది? చక్రం దేవరు చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయా? పూజ కూడా గుడికెళ్ళిందో ఏమో. నా చెల్లెల్ని నాకు దూరం చేసి ఇంకా ఎంతకాలం నన్ను పరీక్షిద్దాం అనుకుంటున్నావమ్మా? దూరమైన నా చెల్లెలి కోసం చిన్నతనం నుంచి నేనెంతగా ఎదురు చూస్తున్నానో నీకు తెలీదా? ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నానో నీకు తెలీదా? అయినా నీకింకా జాలి కలగలేదా నా మీద? రాత్రంతా తన జ్ఞాపకాలే. ఎందుకో మా అమ్మే నా పక్కన నిలబడి ఇవాళ నీ చెల్లెలు వస్తుంది, నిన్ను కలుస్తుంది అని చెప్పి నీ దగ్గరికి వెళ్ళమని చెప్పినట్టు అనిపించింది. మా అమ్మ అబద్ధం చెప్పదు. ఈ అమ్మ నాకు సాయం చేయకుండా ఉండదన్న నమ్మకంతో వచ్చాను. నా చెల్లెలు ఎక్కడుంది? తను నన్ను ఎప్పుడు కలుస్తుంది తల్లి? ఇవాళ ఎలాగైనా నేను తనను చూడాలి. ఇన్నాళ్ళ ఈ నిరీక్షణకి ఈ రోజుతో తెర పడిపోవాలి. అంగ ప్రదక్షిణలు చేసి నేను నిన్ను అర్పించుకుంటాను. అయినా నీ మనసు కరగలేదంటే నన్ను నేనే అర్పించుకుంటాను. చేతులెత్తి మొక్కుతున్నాను తల్లి, ఈ ఒక్క కోరిక మన్నించు. నా చెల్లెల్ని నాకు చూపించు. ఈ జన్మలో నేను నిన్ను మళ్ళీ ఏమీ కోరను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.